So, hello guys, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెస్సల్ తెలుగు ఛానల్. గాయస్, మీలో చాలా మంది నాకు అంటే మన నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అంటే మన బ్యాష్ ఇన్ బర్లిన్ అన్న కొంచెం డేట్ అండ్ టైం చెప్పని మీరు చాలా మంది నాకు అంటే మన రాధే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేసి మరి ఈ క్వశ్చన్ అడుగుతున్నారన్నమాట. ఎందుకంటే బ్యాష్ ఇన్ బర్లిన్ అంటే అసలు మన ఇండియాలో ఏ టైంకి వస్తుంది, అంటే మార్నింగ్ వస్తుందా లేదంటే నైట్ వస్తుందా అని చాలా మంది ఈ క్వశ్చన్ అడిగినారు. సో అందుకని ఈరోజు ఈ వీడియో స్టార్టింగ్లోనే నేను మీ అందరికీ మన నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ గురించి కొంచెం క్లియర్ కట్గా అంటే డేట్ అండ్ టైం గురించి కొంచెం క్లియర్గా అప్డేట్ ఇచ్చేస్తున్నాను. అండ్ ఫ్యూచర్లో ఎవరైనా ఏమైనా కామెంట్ చేసినప్పుడు డేట్ అండ్ టైం గురించి కామెంట్ చేసినప్పుడు మీరు వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయొచ్చు అనమాట. సో మన నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ అంటే మన బ్యాష్ ఇన్ బర్లిన్ ఇంకెప్పుడో కాదు, మన ఇండియా టైం టేబుల్ ప్రకారం చూస్తే ఆగస్టు 31 రోజే నైట్ వస్తుంది అనమాట. అంటే నైట్ అంటే మీరు ఒక లెక్కలో అంటే మన ఇండియా టైం టేబుల్ ప్రకారం మనం కరెక్ట్గా చూస్తే సెప్టెంబర్ మార్నింగ్ అనుకోవచ్చు. ఎందుకంటే 31 రోజు ఆగస్టు 31 రోజు నైట్ మనకి 12:30 AM నుంచి, అంటే PM కాదు 12:30 AM నుంచి, అంటే మనకి నైట్ 12:30 నుంచి చూడగలుగుతాయి అనమాట మన బ్యాష్ ఇన్ బర్లిన్. సో నిజంగా అంటే చాలా విచిత్రమైన టైమింగ్ ఉంది కదా. అంటే నార్మల్గా మన సౌదీ అరేబియా ఈవెంట్స్ ఇవన్నీ మనకి అంటే నైట్ 9:30 లేదంటే 10:30 నుంచి స్టార్ట్ అయిపోతాయి. బట్ ఈ ఈవెంట్ ఏంటంటే ఈ ప్రీమియం ఈవెంట్ నైట్ 12:30కి స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీని అర్థం ఏంటంటే ఒక లెక్కలో చూస్తే మనకి ప్రాపర్ టైం చూస్తే సెప్టెంబర్ 1 రోజే మార్నింగ్ అంటే మనకి 12:30 AM నుంచి చూడడానికి దొరుకుతుంది. 12:30 AM నుంచి అంటే ఇప్పుడు లెక్క చేసుకోవచ్చు మినిమం ఒక 3.5 అవర్స్ ఉంటుంది అనమాట మన ప్రీమియం ఈవెంట్. సో ఆ లెక్కలో చూస్తే ఈ ఈవెంట్ అయిపోయేంత వరకు నైట్ అంటే ఒక 3:30 లేదంటే 4 అవుతుంది అనమాట. అంటే నైట్ 12:30 నుంచి స్టార్ట్ అయ్యి 3:30, 4కి అయిపోతాయి అన్నమాట మన బ్యాష్ ఇన్ బర్లిన్. సో నిజంగా చాలా షాకింగ్ టైమింగ్ ఉందన్నమాట. సో అందుకే మీరు కంపల్సరీ టైం తీసి మరి చూడాల్సిందే. నైట్ 12:30 నుంచి స్టార్ట్ అయిపోతుంది. డేట్ టైం కన్ఫ్యూజ్ కాకుండా 31 నైట్ అని అనుకోండి, లేదంటే మా సెప్టెంబర్ మార్నింగ్ అనుకున్నా పర్లేదు. ఎందుకంటే ఇది 31 నైట్ అంటే 12:30కి స్టార్ట్ అయిపోతుంది అనమాట. సెప్టెంబర్ 1 రోజు మార్నింగ్ 3:30, 4 వరకు వస్తుంది అనమాట మన బ్యాష్ ఇన్ బర్లిన్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బాబీ లాష్లీ గురించి. గాయస్ చూడండి, మన బాబీ లాష్లీ అయితే మా WWE నుంచి కాంట్రాక్ట్ అయిపోయిందని నేను ముందు చెప్పినా అనమాట. అండ్ ఫైనల్ ఇప్పుడు మా WWE ఏం చేసిందంటే మన బాబీ లాష్లీకి MVPకి అంటే ఇప్పుడు ఎవరెవరిది కాంట్రాక్ట్ అయిపోయిందో వాళ్ళకి అంటే అలుమి సెక్షన్లో యాడ్ చేసాను అనమాట. అంటే ఇది ఎలాంటి సెక్షన్ అంటే మన WWEలో యాక్టివ్ లేని సూపర్ స్టార్ అంటే WWE నుంచి రిలీజ్ అయిన సూపర్ స్టార్, కాంట్రాక్ట్ అయిపోయిన సూపర్ స్టార్స్కి ఈ లిస్టులో యాడ్ చేస్తాను అనమాట. సో మీరు చూడొచ్చు ఈ లిస్టులో ఇప్పుడు మన బాబీ లాష్లీవి యాడ్ అయిపోయినారు. సో దీని అర్థం ఏంటంటే ఇప్పుడు టోటల్లీ మన బాబీ లాష్లీ ఒక ఫ్రీ ఏజెంట్ అనమాట. సో ఇప్పుడు మన బాబీ లాష్లీ ఇప్పుడు మనకి ఇన్ ఫ్యూచర్లో వేరే రెస్లింగ్ కంపెనీలో కనిపించచ్చు. లైక్ అది AEW కావచ్చు లేదంటే TNA కావచ్చు. అండ్ కొన్ని బాక్సింగ్ మ్యాచెస్ కోసం ఓపెన్ ఉన్నారని మన బాబీ లాష్లీ చెప్పినారు. సో మేబీ వేరే రెస్లింగ్ కంపెనీలో కనిపించవచ్చు, కానీ ప్రెజెంట్ కోసం అయితే మన WWE నుంచి వెళ్ళిపోయినారు మన బాబీ లాష్లీ. అండ్ ఇన్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మన WWE ఆఫర్ ఇస్తే టైం పడుతుంది అనుకోండి, ఇక ఇన్ ఫ్యూచర్లోనే వస్తారు ఇక మన బాబీ లాష్లీ. ప్రెజెంట్ కోసం అయితే ఇక మన WWEతో ఒక టైప్లో ఇక మన బాబీ లాష్లీ వదిలేస్తాను అనుకోండి, ఇక మొత్తం ఖతం అయిపోయింది. ఇక మన బాబీ లాష్లీ ఇప్పుడు మన WWE సూపర్ స్టార్ కాదనమాట, ఒక ఫార్మర్ WWE సూపర్ స్టార్. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాం ది వైపర్, ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ అండ్ మన కోడీ రోడ్స్ గురించి. రీసెంట్లీ మన కోడీ రోడ్స్ పోడ్కాస్ట్లో మన ర్యాండీ ఆర్టన్ వచ్చినారనమాట. అండ్ చాలా జబర్దస్త్గా ఉండే ఈ పోడ్కాస్ట్, ఎందుకంటే దీంట్లో మన కోడీ రోడ్స్ చాలా జబర్దస్త్ క్వశ్చన్స్ అడిగినారనమాట మన ర్యాండీ ఆర్టన్కి. చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడిగినారు అండ్ దానికి చాలా మంచి వేలో ఆన్సర్ ఇచ్చేసినారు మన ర్యాండీ ఆర్టన్. అండ్ మెయిన్ ఏంటంటే మన ర్యాండీ ఆర్టన్ మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా గురించి మాట్లాడినారనమాట. అండ్ మన ర్యాండీ ఆర్టన్ ఏమని చెప్పినారంటే నెక్స్ట్ ఇయర్ మన జాన్ సీనా లాస్ట్ రన్లో అంటే ఫేర్వెల్ టూర్లో మేబీ నేను జాన్ సీనాతో ఫైట్ చేస్తా అనుకుంటా అని చెప్పినారు. అంటే క్లియర్గా ర్యాండీ ఆర్టన్ అక్కడ ఏం చెప్పలేదు, ఎందుకంటే ఇప్పుడు క్లియర్గా చెప్పేస్తే మొత్తం ప్లాన్స్ అని రివీల్ చేసినట్టు అయిపోతాయన్నమాట. ఎందుకంటే ప్లాన్స్ ఉన్నాయన్నమాట నెక్స్ట్ ఇయర్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ కంపల్సరీ జరుగుతుంది మన జాన్ సీనా లాస్ట్ రన్లో. సో అందుకని ఇక్కడ ర్యాండీ ఆర్టన్ ఏమని చెప్పినారంటే మేబీ మన జాన్ సీనాది ఈ లాస్ట్ రన్లో నేను ఫైట్ చేస్తాను అనుకుంటా మన జాన్ సీనాతో. అండ్ అంతేకాదు ఇంతకుముందు మధ్యలో చాలా జరిగాయి అనమాట, చాలా జబర్దస్త్ ఫీడ్ ఉండే, చాలా జబర్దస్త్ రైవల్ ఉండే. అండ్ ఇప్పుడు అందరికీ అదే గుర్తొచ్చేస్తానమాట, చాలా జబర్దస్త్ ఫీలింగ్ వస్తే ఫ్యాన్స్ అందరు. కానీ మరి ర్యాండీ ఆర్టన్ ఈ టైప్లో మాట్లాడినారు, క్లియర్లీ జాన్ సీనాతో మ్యాచ్ ఎక్కడ తీసేసినారు అన్నమాట. అండ్ అంతేకాదు మన ర్యాండీ ఆర్టన్ అంటే హాల్ ఆఫ్ ఫేమ్ గురించి మాట్లాడినారంటే హాల్ ఆఫ్ ఫేమ్లో అంటే ఫ్యూచర్లో మన ర్యాండీ ఆర్టన్ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇండక్ట్ అయినప్పుడు మన జాన్ సీనా మన ర్యాండీ ఆర్టన్కి ఇండక్ట్ చేస్తే మంచిగా ఉంటుందని ఈ టైప్లో మాట్లాడినారన్నమాట. అంటే కోడీ వర్సెస్ ర్యాండీ ఆర్టన్ మ్యాచ్ గురించి అక్కడ మాట్లాడుకున్నారు. బట్ మెయిన్ ఏంటంటే జాన్ సీనా గురించి మాట్లాడినారు మన ర్యాండీ ఆర్టన్. అండ్ చాలా రూమర్స్ ఆల్రెడీ వచ్చినాయి అనమాట, నేను మనతో చాలా రూమర్స్ షేర్ చేసినాను. అండ్ ఇప్పుడు మన ర్యాండీ ఆర్టన్
ఎందుకంటే ఇంత ఓపెన్లీ మాట్లాడుతున్నారంటే మీరు రెడీ అయిపోండి. నెక్స్ట్ ఇయర్ మనకి కంపల్సరీ ది వైపర్ ది లెజెండ్ కిల్లర్ ర్యాండీ ఆర్టన్ వర్సెస్ మన 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్ ది లెజెండ్ జాన్ సీనా మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది బాస్. అండ్ ఇది మాత్రం కన్ఫామ్ అనుకోండి ఇక మీరు. సో అందుకని నేను అందరికీ క్వశ్చన్ అడుగుతున్నాను. అండ్ క్వశ్చన్ ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇలా మధ్యలో మ్యాచ్ జరిగినప్పుడు ఈ మ్యాచ్లో ఎవరు గెలిస్తే మంచిగా ఉంటుంది అంటే మన జాన్ సీనా గెలిస్తే మంచిగా ఉంటుందా లేదంటే మన ర్యాండీ ఆర్టన్ అయినా? గాయస్ మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ గురించి. అండ్ గాయస్ మీరు జస్ట్ ఒకసారి ఆలోచించండి, మనకి ఏదో ప్రీమియం లైవ్ ఈవెంట్లు కాదు, మనకి ఒక నార్మల్ రా షోలో మన ర్యాండీ ఆర్టన్ అండ్ సీఎం పంక్ వర్సెస్ డ్రూ మ్యాకింటైర్ అండ్ గుంథర్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికితే ఎట్లుంటుందో మీకు కామెంట్లో చెప్పండి. ఎందుకంటే ఇలాంటి రూమర్స్ వస్తున్నాయన్నమాట. ఎందుకంటే రీసెంట్లీ మన గుంథర్ అండ్ ర్యాండీ ఆర్టన్ సెగ్మెంట్లో మన డ్రూ మ్యాకింటైర్ వచ్చినారు. అండ్ దాని తర్వాత మన సీఎం పంక్ వచ్చి మన డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేసినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ తీసిన బెల్ట్తోనే ఉతికేసినారనమాట మన డ్రూ మ్యాకింటైర్కి. సో ఇప్పుడు ఇదంతా సెగ్మెంట్ జరిగిన తర్వాత ఇలాంటి రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఎందుకంటే ఒక మంచి ఛాన్స్ ఉంది ఇప్పుడు మన WWE దగ్గర ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ అంటే నార్మల్ ఏదైనా రా షోలో ఇలా మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ బుక్ చేస్తే జబర్దస్త్గా ఉంటాయన్నమాట. ఫ్యాన్స్ అందరికీ చాలా పాత ఫీలింగ్ వస్తుంది, చాలా క్రాక్గా ఉంటాయని చాలా మంది ఈ టైప్లో మాట్లాడుతూ ఇలాంటి రూమర్స్ వస్తున్నాయన్నమాట. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. అండ్ అంతేకాదు మీ అందరికి గుర్తుండవచ్చు, నేను మీ అందరికీ మన Q&A వీడియోలో మన జడ్జ్మెంట్ డే నేమ్ చేంజ్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ మీ అందరికి గుర్తుండొచ్చు ఆ న్యూ పేర్ ఇంకేదో కాదు అంటే రోడ్ మీద ఉన్న చెత్త అనేమాట. అంటే మన జడ్జ్మెంట్ ఏది అంటే మన ఫిన్ బ్యాలర్ది ఫ్యాక్షన్ అంటే మన ఫిన్ బ్యాలర్ ఫ్యాక్షన్ ది న్యూ పేరు ఇంకేదో కాదు, ఒక రోడ్ మీద ఉన్న చెత్త అంటే స్ట్రీట్ ట్రాష్ అని ఇలాంటి పేరు పెడతారని ఇలాంటి రూమర్స్ వచ్చినాయి కదా. సో ఈ రూమర్స్ వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అందరు ఇచ్చి పడేసినారు బాస్ మన WWEకి అండ్ ఫిన్ బ్యాలర్కి పెట్టి ఇట్టేసినారు అనమాట. ఎందుకంటే ఈ ఐడియా ఇచ్చింది ఇంకెవరు కాదు అంటే మన WWE పేరు చేంజ్ చేస్తలేదు మన జడ్జ్మెంట్ ఏది అంటే మన ఫిన్ బ్యాలర్ది మొత్తం న్యూ ఫ్యాక్షన్ ఉంది కదా. ఇప్పుడు మన WWE పేరు చేంజ్ చేస్తలేదు అంటే ఫిన్ బ్యాలర్ ఇలాంటి ఐడియా ఇచ్చినారంటే అంటే మన గుంథర్ జడ్జ్మెంట్ డేకి రోడ్ మీద ఉన్న చెత్త అని పిలిచినప్పటి నుంచి మన ఫిన్ బ్యాలర్కి ఐడియా వచ్చిందంట. అండ్ మన ఫిన్ బ్యాలర్ WWEకి ఐడియా ఇచ్చినారు. అండ్ అది ఏంటంటే రోడ్డు మీద ఉన్న చెత్త అని ఇలాంటి పేరు పెడితే ఎట్లుంటుందని చెప్పినారంట. సో ఈ రూమర్ రాగానే ఫ్యాన్స్ అందరూ WWEకి అండ్ మన ఫిన్ బ్యాలర్కి తిట్టినారనమాట. సో అందుకని మన WWE పేరు అయితే చేంజ్ చేయదు అంటే జడ్జ్మెంట్ డే అని ఉంటుంది. మన ఫిన్ బ్యాలర్ ఫ్యాక్షన్ పేరు అంటే జడ్జ్మెంట్ డే అని ఉంటుంది అనమాట. పేరు అయితే చేంజ్ చేయదు. బట్ అంటే ఇప్పుడు ఆ రోడ్ మీద చెత్త అని ఆ వర్డ్ ఉంది కదా అంటే స్ట్రీట్ ట్రాష్ అని ఆ వర్డ్ ఉంది కదా. సో ఆ వర్డ్కి వాళ్ళు మేబీ కొన్ని సెగ్మెంట్స్లో యూజ్ చేయొచ్చు అని ఇలాంటి రూమర్స్ అయితే ఉన్నాయి. బట్ పేరు చేంజ్ చేస్తే మాత్రం ఫ్యాన్స్ ఇచ్చి పడుస్తారని పేరు అయితే చేంజ్ చేస్తలేరు ప్రజెంట్ కోసం అని ఇలాంటి రూమర్స్ అయితే వస్తున్నాయి. సో ఇప్పుడు దీనిపైన మీరు ఏమంటారు అంటే అసలు ఆ పేరు మంచిగా ఉందా అంటే రోడ్డు మీద ఉన్న చెత్త అని పేరు అంటున్నారు అండ్ ఫిన్ బ్యాలరీ ఐడియా ఇచ్చినారంట ఈ పేరు కోసం. సో దీనిపైన మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బిగీ గురించి. గాయస్ చూడండి, మీరు చాలామంది బిగీ పైన అప్డేట్ ఇయ్యానా బిగీ గురించి అప్డేట్ అని కామెంట్ చేస్తూ ఉంటారు. రీసెంట్లీ మనం చాలాసార్లు మాట్లాడినాం మన బిగీ గురించి. బట్ ఇప్పుడు రీసెంట్లీ ఏమైందంటే మన బిగీయే మాట్లాడినారనే మాట అంటే హెల్త్ అప్డేట్ ఇచ్చినారు అండ్ బిగీ ఒక అనౌన్స్మెంట్ చేసినారు బాస్. అండ్ అది ఏంటంటే ఒకవేళ నెక్స్ట్ ఇయర్ అంటే మన 2025 వరకు అంటే మేబీ నెక్స్ట్ ఇయర్ మొత్తం అనుకోండి. సో నెక్స్ట్ ఇయర్ మొత్తంలో ఒకవేళ మన బిగీ రీకవర్ కాకపోతే అంటే ఆ నెక్ ఇంజురీ వల్ల అంటే ఒక న్యూ బోన్ రావాలంట. సో ఆ న్యూ బోన్ ఒకవేళ ఫామ్ కాకపోతే అండ్ మన బిగీ రీకవర్ కాకపోతే మాత్రం నెక్స్ట్ ఇయర్ అంట మన బిగీ రిటైర్మెంట్ అనౌన్స్మెంట్ చేస్తారంట. ఎందుకంటే చూడండి ఇప్పుడు ఆ న్యూ బోన్ ఫామ్ అయితేనే మన బిగీ మళ్ళొకసారి ఫైట్ చేయొచ్చు అనమాట. అండ్ ఆ న్యూ బోన్ రాకపోతే మాత్రము అంటే మన ఓపెన్ చెప్పాలంటే మన బిగీ ఆ నెక్ ఇంజరీ నుంచి రికవర్ కాకపోతే ఓన్లీ మన WWE అని కాదు వేరే రెస్లింగ్ కంపెనీలో ఫైట్ చేయలేరన్నమాట. ఎందుకంటే ఆ న్యూ బోన్ రావాలి, మెయిన్ అది ప్రాబ్లం అనమాట. సో అందుకనే నెక్స్ట్ ఇయర్ అంట 2025 వరకు చూస్తారంట. అంటే నెక్స్ట్ ఇయర్ మొత్తం చూస్తారు అనుకుంటా. 2025 మొత్తం చూస్తారు మన బిగీ. అండ్ ఒకవేళ 2025లో మన బిగీ రీకవర్ కాకపోతే మాత్రం ఇక రిటైర్మెంట్ తీసుకుంటారంట. అండ్ WWEలో అంటే మనకి కిక్ ఆఫ్ షోస్లో కామెంటరీ సైడ్ అంటే కొన్ని స్పెషల్ షోస్లో ఆ టైప్లో కనిపిస్తున్నారు కదా బిగీ మనకు. సో ఆ టైప్లో కనిపిస్తారన్నమాట. ఇన్ రింగ్ యాక్షన్లో అయితే కనిపించరు మన బిగీ. సో నిజంగా చాలా షాకింగ్ న్యూస్ అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే వీళ్ళు చాలామంది ఉన్నారు, వీళ్ళు చాలామంది కామెంట్ చేస్తూ ఉంటారు బిగీ గురించి. అండ్ వీళ్ళు ఎవరెవరు బిగీ ఫ్యాన్స్ ఉన్నారు అండ్ ఎవరెవరు దాని న్యూ డేకి మళ్ళొకసారి చూడాలనుకుంటున్నారు వాళ్ళందరి కోసం అయితే ఇది నిజంగా చాలా పెద్ద బ్యాడ్ న్యూస్ బాస్. ఎందుకంటే బిగీ ఒక మామూలు సూపర్ స్టార్ కాదు, నిజంగా
నిజంగా చాలా అంటే చాలా అన్యాయం జరిగాయి అన్నమాట. అంటే చూడండి ఇప్పుడు ఇంజురీస్ అన్నప్పుడు ఇక మన సూపర్ స్టార్స్ నిజం చెప్పాలంటే అలా ప్రాణం మొత్తం వాళ్ళు రింగ్లో పెట్టి మన కోసం ఫైట్ చేస్తారన్నమాట. అంటే మొత్తం ప్రాణం చేతిలో పెట్టి మరి ఫైట్ చేస్తారు వాళ్ళు, మన కోసం ఇదంతా చేస్తారు వాళ్ళు తెలుసా. అండ్ అందుకని చాలాసార్లు చెప్పిన అంటే రెస్లింగ్ అంటే మజాక్ కాదు, అంటే డబ్ల్యూడబ్ల్యూ ఎంత స్క్రిప్టెడ్ ఉన్నా సరే ఏది ఉన్నా సరే మజాక్ కాదనేమాట. ఒక్కొక్కసారి అలా ప్రాణం వెళ్ళిపోతాయన్నమాట, అంత డేంజరస్ అనమాట రెస్లింగ్ అంటే. సో మన బిగి అనౌన్స్మెంట్ చేయగానే చాలా మంది ఫ్యాన్స్ బాధపడ్డారు. సో ఇప్పుడు మీరేమంటారో, మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్ లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన టాప్ సెల్లింగ్ మర్చెండైజ్ గురించి. వీళ్ళు కొంతమంది అడిగినారు, అన్న రోమన్ రైన్స్ వచ్చినప్పటి నుంచి రోమన్ రైన్స్ టాప్లో ఉన్నాడు కదా, అంటే మన టాప్ సేల్ అంటే మొత్తం మర్చెండైజ్ టీ షర్ట్స్ అవన్నీ రోమన్ రైన్స్ చాలా దబాయించి సేల్ అవుతున్నాయి కదా. సో ఇప్పుడు 2 వారాలు అవుతున్నాయి రోమన్ రైన్స్ వచ్చి ఆల్మోస్ట్. సో ఇప్పుడు 2 వారాల్లో ఇప్పుడు సేమ్ అంటే రోమన్ రైన్స్ టాప్లో ఉన్నాడా లేడా అని వీళ్ళు కొంతమంది నాకు ఈ క్వశ్చన్ అడిగినారు మన రాధిహాడ్ ఇన్స్టాగ్రామ్. ఈరోజు చాలా మంది మెసేజ్ చేసినారనమాట ఈరోజు నాకు మన రాధిహాడ్ ఇన్స్టాగ్రామ్లో. సో చూడండి బాస్, మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన మన రోమన్ రైన్స్ నంబర్ 1 ప్లేస్లోనే ఉన్నారు. అంటే టాప్ సెల్లింగ్ మర్చెండైజ్ గురించి మాట్లాడితే రోమన్ రైన్స్ నంబర్ 1 ప్లేస్ ఉన్నారు. సెకండ్ ప్లేస్లో సీఎం పంక్, థర్డ్ ప్లేస్లో మన జే ఊసో. ఎందుకంటే జే ఊసోది ఈట్ టీ షర్ట్ లేదా చాలా అంటే చాలా సేల్ అవుతుంది అనమాట. సో అందుకని థర్డ్ ప్లేస్ అంటే టాప్ 5లో ఉంటున్నారు అనమాట మన జే ఊసో. అంటే 4th ప్లేస్ ఉన్నారు మన వైట్ 6 అండ్ 5th ప్లేస్లో వచ్చేసినారు మన ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్. సో ఈ టాప్ 5 లిస్ట్ గురించి మాట్లాడితే టాప్ 5లో అయితే నంబర్ 1 ప్లేస్ ఉన్నారన్నమాట రోమన్ రైన్స్. అండ్ రోమన్ రైన్స్ రిటర్న్ చేసినప్పటి నుంచి అంటే మర్చెండైజ్ టీ షర్ట్స్ చాలా అంటే చాలా దబాయించి సేల్ అవుతున్నాయి బాస్. ఇప్పుడు దీనిపైన మీ రియాక్షన్ మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన బ్లడ్ లైన్ గురించి. గాయస్ చూడండి, నేను మీ అందరికీ ముందే అంటే మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీ ప్రతి ఒక్క వీడియోస్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తున్నారంటే మీ అందరూ కూడా తెలిసి ఉంటుంది. నేను మీ అందరికీ ముందే చెప్పినాను. అండ్ అది ఏంటంటే మన హీకు లియో అంటే టాలా టొంగా అన్నమాట. అంటే ఇప్పుడు హీకు లియో మన డబ్ల్యూడబ్ల్యూలో అడుగు పెట్టంగానే టాలా టొంగా అయిపోతుంది అన్నమాట పేరు. సో హీకు లియోకి అంటే మన డబ్ల్యూడబ్ల్యూ సైన్ చేసుకుందని ఇలాంటి రూమర్స్ వచ్చినాయని నేను అందరికీ ముందే మన ఛానల్లో అప్డేట్ ఇచ్చేసినాను. అండ్ ఇప్పుడు రూమర్స్ ఏమైనా వస్తున్నాయి అంటే మన హీకు లియో అంటే టాలా టొంగా ఇక ఎప్పుడైనా రావచ్చు అంట. అంటే ఎప్పుడైనా అంటే అది ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్వి కావచ్చు, లేదంటే దాని తర్వాత కాకపోతే స్మాక్ డౌన్ కావచ్చు అనమాట. అంటే ఎప్పుడైనా మన టాలా టొంగా రావచ్చు, కానీ మనకి ఇలాంటి రూమర్స్ రావడం స్టార్ట్ అయిపోయినాయి. సో ఇప్పుడు చూడాలి మన డబ్ల్యూడబ్ల్యూ టాలా టొంగా ఇప్పుడు ఏ టైప్లో బుక్ చేస్తుంది. అండ్ స్పెషల్లీ టాలా టొంగా సోలో సికోవా సైడ్ ఉంటారా లేదంటే రోమన్ రైన్స్ సైడ్ ఉంటారా, అదే ఒక మెయిన్ క్వశ్చన్ అనే మాట. సో అదే మనం చూడాలి. అండ్ ఒకవేళ ఈ టొంగలు అందరూ ఒక్క సైడ్ ఉండాలని డిసైడ్ చేస్తే మాత్రము ఇక మన టాలా టొంగా, టామా టొంగా అండ్ మన టాంగాలో అంటే వీళ్ళందరూ ఒక్క సైడ్ అయిపోతారు అనమాట. సో మేమేం చెప్పలేము, కానీ రూమర్స్ మాత్రం వస్తున్నాయి మన హీకు లియో అంటే టాలా టొంగా ఎప్పుడైనా రావచ్చంట. సో ఇప్పుడు మేబీ కానీ ఏమైనా కావచ్చు. అండ్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రైన్స్ గురించి మాట్లాడితే బాస్ నెక్స్ట్ స్మాక్ డౌన్లో అంట మేబీ ఇలా మధ్యలో ఒక మంచి బ్రాల్ చూడడానికి దొరకవచ్చు. అండ్ అంటే మన రోమన్ రైన్స్ రిటర్న్ చేసినప్పటి నుంచి మన బ్లడ్ లైన్ పైన అటాక్ చేస్తారు. అంటే సమ్మర్ స్లామ్లో సోలో సికోవా పైన అటాక్ చేసినారు. రీసెంట్లీ స్మాక్ డౌన్లో అంటే లాస్ట్ వీక్ స్మాక్ డౌన్లో రోమన్ రైన్స్ మన టామా టొంగా, టాంగాలోయ అండ్ మన సోలో సికోవా పైన అటాక్ చేసినారన్నమాట. అంటే రోమన్ రైన్స్ సింగిల్ హ్యాండిల్ చేసి పడేస్తున్నారు కదా. సో అందుకనే మేబీ ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్లో ఒక ప్రోమో కట్ చేయొచ్చు అంట మన రోమన్ రైన్స్. అండ్ రోమన్ రైన్స్ నేను ఎందుకు చెప్పినట్టే రోమన్ రైన్స్ సోలో సికోవాకి ఒక లాస్ట్ ఛాన్స్ ఇయ్యొచ్చని ఇలాంటి రూమర్స్ అంటే మేబీ ఒక మంచి సెగ్మెంట్ ఉంటాయన్నమాట. రోమన్ రైన్స్ వచ్చినప్పటి నుంచి ఒక వర్డ్ మాట్లాడలేదు, అంటే అఫీషియల్ అంటే మైక్ పట్టుకొని మాట్లాడలేదు. నార్మల్గా అయితే రోమన్ రైన్స్ సోలో సికోవాకి వార్నింగ్ ఇచ్చేసినారు, కోడి రోడ్స్కి వార్నింగ్ ఇచ్చేసినారు అనమాట. వితౌట్ మైక్ రోమన్ రైన్స్ క్లియర్లీ చెప్పేసినారు కోడి రోడ్స్కి జస్ట్ కొంచెం టైం కోసం అండ్ దాని తర్వాత ఆ టైటిల్ నా దగ్గర వచ్చేస్తుందని రోమన్ రైన్స్ ఈ టైప్లో వార్నింగ్ ఇచ్చేసినారు కోడి రోడ్స్కి. బట్ అఫీషియల్గా మైక్లో ఇంకేం మాట్లాడలే కదా రోమన్ రైన్స్. సో మేబీ నెక్స్ట్ స్మాక్ డౌన్లో రోమన్ రైన్స్ ఒక సాలిడ్ సెగ్మెంట్ ఒక మంచి ప్రోమో కట్ చేయొచ్చు అంట. అండ్ మేబీ అంత మంచిగా ఉంటే మళ్ళొకసారి రోమన్ రైన్స్ ఇలా పైన అటాక్ చేయొచ్చు, లేదంటే ఈసారి మొత్తం ఉల్టా అయిపోతుందంట. అండ్ మన న్యూ బ్లడ్ లైన్ రోమన్ రైన్స్కి ఇచ్చి పడేస్తారని ఇలాంటి రూమర్స్ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు వచ్చి 2 వారాలు అవుతాయండి, 2 వారాలు 2 సారి రోమన్ రైన్స్ అటాక్ చేసినారన్నమాట బ్లడ్ లైన్ పైన. సో అందుకని ఇప్పుడు ఈ 3వ సారి అంటే రేపు స్మాక్ డౌన్లో కానీ ఏమైనా కావచ్చు, అంత మంచిగా ఉంటే రోమన్ రైన్స్ అటాక్ చేస్తారంట, లేదంటే మన న్యూ బ్లడ్ లైన్ రోమన్ రైన్స్ చాలా భయంకరంగా ఇచ్చేస్తారంటే చాలా భయంకరంగా అటాక్ చేస్తారంటే సోలో సికోవా అటాక్ చేస్తారంటే సోలో సికోవా సమన్ స్పైక్ అవన్నీ ఇచ్చి పడేస్తారు రోమన్ రైన్స్. కానీ ఇలాంటి రూమర్స్ అయితే మనకి వస్తున్నాయి బాస్. కానీ చూడాలి ఇప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఏ టైప్లో బుక్
బుక్ చేస్తుందో. కానీ ఒక సెగ్మెంట్ మాత్రం జరుగుతుందంట. రోమన్ రైన్స్ రేపటి స్మాక్ డౌన్ కోసం అఫీషియల్లీ అడ్వర్టైజ్ ఉన్నారు కదా. సో ఒక మంచి సెగ్మెంట్ అయితే జరుగుతుందంట. సో ఇప్పుడు ఆ సెగ్మెంట్లో ఏమవుతుందో చూడాలి. ఇప్పుడు నార్మల్గా సెగ్మెంట్ జరుగుతుందా లేదంటే ఇక మొత్తంకి బ్రాలా, అది మనకి రేపు తెలిసిపోతుంది. ఎందుకంటే రోమన్ రైన్స్ వచ్చినప్పటి నుంచి మొత్తం బ్రాల్ ఉందన్నమాట. రోమన్ రైన్స్ మన సమస్యలు వచ్చి అటాక్ చేసినారు. రీసెంట్లీ లాస్ట్ వీక్ స్మాక్ డౌన్లో వచ్చిన బ్రాల్ మనకి చూడడానికి దొరికింది. సో అందుకని మేబీ అంత మంచిగా ఉంటే రేపు జస్ట్ ఒక సెగ్మెంట్తోనే మొత్తం అయిపోతుంది. లేదంటే రేపు ఒక జబర్దస్త్ బ్రాల్ మనకి చూడడానికి దొరకొచ్చంట మన స్మాక్ డౌన్లో. అండ్ హీకులియో పైన రూమర్స్ ఉన్నాయి, అంటే ఠాలా టొంగా ఎప్పుడైనా రావచ్చంట. సో చూద్దాం ఇప్పుడు ఠాలా టొంగా రేపే వచ్చేస్తారా లేదంటే ఇంకొక 2-3 వారాల్లో వస్తారా చూడాలి. అండ్ జేకబ్ ఫాటు గురించి మాట్లాడితే మన జేకబ్ ఫాటు ఈ మంత్ ఎండింగ్ వరకు వచ్చేస్తారని మేబీ రేపటి స్మాక్ డౌన్లో కనిపించచ్చు జేకబ్ ఫాటు. బట్ రూమర్స్ ఏమంటున్నాయంటే ఈ మంత్ ఎండింగ్ లోపు వచ్చేస్తారని ఇలాంటి రూమర్స్ ఉన్నాయన్నమాట. సో చూసాం ఏదున్నా లేకున్నా అది మనకి నెక్స్ట్ స్మాక్ డౌన్లోనే తెలిసిపోతుంది. సో రేపు మీరు కంపల్సరీ స్మాక్ డౌన్కి లైవ్ చూడండి, ఎంజాయ్ చేయండి. అండ్ రేపు స్మాక్ డౌన్ హైలైట్స్ వీడియోలో మనం కలుద్దాం. సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా వస్తే కంపల్సరీ వీడియో లైక్ చేయండి, ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.